అలాగే నా పేరు మీద అక్కడ మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను, అది ప్రీవియస్ వీడియో. అది ఏంటంటే రాజమౌళి గారి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, రాజమౌళి గారు ఫర్దర్గా తీసే సినిమాలు ఏంటని చెప్పి ఒక వీడియో చేశాను. అది చేసిన తర్వాత నాకు కొన్ని కామెంట్స్ వచ్చినాయి. అంటే ఇలా జరిగితే ఎలా ఉంటుందని చెప్పి ఒక వీడియో చేయమని చెప్పి. అంటే వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ రాజమౌళి గారు మేక్స్ ఏ మూవీ విత్ అల్లు అర్జున్ గారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒక సినిమా చేస్తున్నారని కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి. యాక్చువల్గా ఒక టైంలో ఒక రూమర్స్ వచ్చాయి అనమాట రీసెంట్ టైమ్స్లో. సో వీళ్ళిద్దరిది కూడా ఒక సినిమా ఉండబోతోంది అది ఇది అని చెప్పి. సో అది ఏటో ఎలా ఉంటుందో ఏమో అలాంటివే రాలేదు కానీ, బట్ ఇంకా వీళ్ళిద్దరితో సినిమా వస్తుందని అయితే మాత్రం రూమర్స్ వచ్చాయి. సో అందుకే చాలామంది ఈ క్వశ్చన్ అడిగారు. సో అందుకే ఈ వీడియో చేద్దాం అనిపించింది. నాకు కూడా కొంచెం బాగా అనిపించింది. ఓకే, నైస్ సబ్జెక్ట్, నైస్ కాన్సెప్ట్ అనిపించింది. సో అందుకే చేస్తున్నా. సో ఒకళ్ళు రాజమౌళి గారు అల్లు అర్జున్ గారితో సినిమా తీస్తే ఎలా ఉంటుంది? సో ఇది మనకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరి మార్కెట్స్ ఏంటో చూడాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు మీరు యూనో కాంగ్ వర్సెస్ గాడ్జిల్లాది ఏదో రీసెంట్గా ఒక సినిమా వచ్చింది. సో దాంట్లో ఏంటంటే లాస్ట్లో కాంగ్ గాడ్జిల్లా కలిసి ఒక మెగా గాడ్జిల్లాని చంపుతాయి. రెడ్ కలర్ అంటే అది ఆర్టిఫిషియల్ లైక్ మెషిన్ గాడ్జిల్లా, దాన్ని చంపుతాయి కదా. సో అట్లా చూసుకోవాలి మనం. అంటే ఇక్కడ ఒకరు కాంగ్ ఒకరు గాడ్జిల్లా. ఓకే, సో ఈయనేమో ఇండియన్ డైరెక్టర్స్లో హీఈస్ లైక్ ఏ కింగ్ కాంగ్, హీఈస్ గాడ్జిల్లా. అది కూడా మనం పెట్టిన పేరే అప్పట్లో. అంటే హీఈస్ లైక్ ఏ గాడ్జిల్లా అని చెప్పి అంటే ఉంది లాస్ట్లో కూడా 2 అక్షరాలు అనుకుంటే అది అలా బాగా వైరల్ అయిపోయింది ఇన్స్టాలో కానీ ట్విట్టర్లో కానీ వాటిల్లో. సో అది బాగా వెళ్ళింది యాక్చువల్లీ. సో నైస్, ఫైన్, బాగా వెళ్ళింది. సో కాంగ్ గాడ్జిల్లా ఎట్లా రిఫరెన్స్ కూడా బాగా కుదిరింది. వీళ్ళిద్దరూ కలుస్తున్నారు అంటే ఇంకా అక్కడ ఏదైతే ఉందో రెడ్ కలర్ది అది బాక్స్ ఆఫీస్ అనుకుంటే బాక్స్ ఆఫీస్కి మరణం మృదంగమే ఇంకా ఆ టైంలో. సో ఓకే, బట్ అది ఏ లెవెల్లో మోగుతుంది, తకిడి తానా లేదంటే తకదిమి ఏంది అనేది మనకు తెలియాలి అంటే వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వీళ్ళ పుల్ ఏంటి, వీళ్ళ కెపాసిటీ ఏంటి, వీళ్ళ క్యాపబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ అయితే రాజమౌళి గారి కోసం చూద్దాం. రాజమౌళి గారికి యాజ్ ఆఫ్ నో ఇండియాలో ఉన్న మార్కెట్ ఎంత, అంటే ఇండియా ఇన్ ద సెన్స్ ఇండియానా ఆ బేసిక్ ఓవర్సీస్ మార్కెట్ ఏదైతే ఉంటుందో వాటిని బట్టి చూసుకుంటే ఆయన మినిమం మార్కెట్ 1,500 కోట్లు ఉంది. అవునా? సో రాజమౌళి గారికి అంటే ఆల్ ఓవర్ ఇండియా 5 ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి అండ్ ఓవర్సీస్ అన్నీ కలుపుకొని మినిమం మార్కెట్ ఆయనకి 1,500 ఉంది. బికాజ్ RRR కూడా యాక్చువల్గా చాలామంది ఆడియన్స్ థియేటర్కి వచ్చారు, చూశారు, అంతా బాగానే ఉంది. కానీ దానికి ఎప్పుడైతే గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ వచ్చిందో ఇంకా మతిపోయింది అక్కడ అందరికీ కూడా. సో దట్స్ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. సో ఇంకా అప్పుడు అందరూ తెగ చూశారు. ఆ RRRని ఓటీటీలో చూసినందుకు హాలీవుడ్ ఆడియన్స్ అందరూ కూడా తెగ ఫీల్ అయిపోతుంటారు పాపం. ఈవెన్ బాలీవుడ్లో అంటే నార్త్ సైడ్ కూడా చాలామంది అలాగే ఫీల్ అయ్యారు. సో ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇది 1,500 కోట్లు మినిమం మార్కెట్ ఉంది. ఓకే, దట్ ఈస్ ఫర్ షూర్. ఇంకా తర్వాత అల్లు అర్జున్ గారి మార్కెట్ చూసుకుంటే అల్లు అర్జున్ గారికి బేసిక్గా పుష్ప 2 అనేది 1,870 పైన కలెక్ట్ చేసింది. సో అది ఆ సీక్వెల్ ఫ్యాక్టర్ ఉంది అండ్ అల్లు అర్జున్ గారి ఫ్యాక్టర్ కూడా ఉంది. అల్లు అర్జున్ గారికి కూడా మాసెస్లో టూ మచ్ ఆఫ్ క్రేజ్ అయితే ఉంది. సో ఆ క్రేజ్ వల్ల ఆ మార్కెట్ ఏదైతే ఉందో అది చాలా సాలిడ్గా ఎస్టాబ్లిష్ అయిపోవడం వల్ల ఈవెన్ నార్త్ నుంచి సౌత్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయనకు ఒక బేస్ ఉండడం వల్ల ఇంకా అల్లు అర్జున్ గారి మార్కెట్ కూడా చాలా అంటే చాలా సెటిల్డ్ మార్కెట్. అంటే చాలామంది అనుకుంటూ ఉండొచ్చు అదేంటది ఇప్పుడు ఒకటే కదా సినిమా హిట్ అయింది, ఇప్పుడు దీని తర్వాత కదా వచ్చిందని బట్టి కదా చూడాలి మనం అంటే, నేను ఎందుకు అలా కాదు, బేసిక్గా ఒక మార్కెట్ ఉందంటానంటే అల్లు అర్జున్ గారికి బిఫోర్ పుష్ప 2 కూడా చాలా హ్యూజ్ మార్కెట్ ఉంది. అదేదో చిన్న మార్కెట్ కాదు, చిన్న రీచ్ కాదు. ఆయనకి ఏంటంటే బేసిక్గా మీకు తెలుసా, లక్కీది రేసర్, అదే మనది రేసు గుర్రం, ఆ సినిమాకి వాళ్ళు హైప్ ఇస్తుంటారయ్యా ఇన్స్టాగ్రామ్లో హిందీ వాళ్ళు. నాకు బుర్ర పోతుంటుంది నాకు వాళ్ళు ఇచ్చే హైప్ చూస్తుంటే.
అందులో కిల్ బిల్ పాటనే కూడా హైప్ ఇస్తుంటారు వాళ్ళు అక్కడ. అరే ఏందిరా ఇది అంటే వాళ్ళు అసలు మైండ్ పోతుంటుంది వాళ్ళకి అంతే. మా అన్ననే చంపాలనుకుంటారు అని సీన్ ఉంటుంది కదా, అంటే వెనక తిరిగి అది బయట తీసి కొడతారు కదా, ఆ సీన్కి అయితే వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారు మొత్తం హిందీ వాళ్ళంతా కూడా. అది చూసిన ప్రతి ఒక్కరు ఫ్యాన్ అయిపోయాడు అనమాట. అట్లా అయిపోయింది. ఆ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ వచ్చారు. రేసుగుర్రం ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఎక్స్ట్రాడినరీ కమర్షియల్ సినిమా, దట్ ఈస్ ఫర్ షూర్. బట్ మనకెక్కిన దానికంటే 10-15 రెట్లు 20-30 రెట్లు ఎక్కేసింది వాళ్ళకి. సో ఇవన్నీ ఉన్నాయి. ఆయనకు ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ కేరళలో మల్లు అర్జున్ అని పేరు రావడానికి కానీ, లేదంటే ఈ నార్త్లో వచ్చిన ఈ టూ మచ్ ఆఫ్ రీచ్ కానీ, ఈ బేసిక్గా పుష్ప 2 కేరళలో ఎందుకు ఫెయిల్ అయిందంటే ఫహాద్ ఫజిల్ని ఎగ్జాక్ట్గా వాడలేదు అని. సో బేసిక్ ఇప్పుడు ఫహాద్ ఫజిల్ టాప్ ఉన్నాడు అక్కడ, అంటే టాప్ ఇన్ ద సెన్స్ ఈజ్ వన్ ఆఫ్ గుడ్ యాక్టర్ ఇన్ మలయాళం ఇండస్ట్రీ కదా, ఆవేశం వాటన్నిటితో కూడా. సో అట్లాంటి ఒక యాక్టర్ని ఇట్లా పెట్టేశారు కదా అని చెప్పి వాళ్ళకి నచ్చలే, వాళ్ళకి కొంచెం ఎక్కడో బాధేసింది, ఆగిపోయారు, చూడటం మానేశారు. అది జరిగింది అక్కడ. లేదంటే ఆయనకున్న మార్కెట్కి అక్కడ పుల్ చాలా ఎక్కువ ఉండాలి. అండ్ మల్లు అర్జున్ అని చెప్పి ఒక పాట కూడా వదిలేరు, మళ్ళీ గమానికి అంబుజమో సంథింగ్ ఏదో అంబుజం కుంభుజం ఏదో ఉంటుంది రండి అది. సో ఆ పాట అది ఎందుకు వదిలేరు అంటే వాళ్ళ కోసం. బట్ అయినా కూడా ఎందుకు రాలేదంటే ఇట్లా జరగడం వల్ల. బట్ జనరల్గా ఒక మార్కెట్ చాలా హ్యూజ్ లెవెల్లో ఉంది. సో అందుకే ఆయన మినిమం మార్కెట్ కూడా ఒక పెద్ద సినిమాకి, ఒక మంచి గ్రాండ్ స్కేల్ సినిమాకి రాజమౌళి గారు తీస్తారంటే ఆబ్వియస్లీ అది గ్రాండ్ స్కేల్ సినిమానే అవుతుంది. సో 1500 కోట్ల మార్కెట్ అయితే ఉంటుంది ఈయనకి కూడా ఒక గ్రాండ్ స్కేల్ సినిమాకి. సో 1500 టోటల్ ఈస్ 3000 crores. ఓకే, 3000 కోట్ల రూపాయల మార్కెట్ అయితే బిల్డ్ అయింది ఇద్దరికి కూడా. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అది ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు గ్లోబల్ ఆడియన్స్ని ఏం చేస్తున్నారు, గ్లోబల్ రిలీజ్కి ఏం చేస్తున్నారు, గ్లోబల్ అప్రిషియేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. సో వీళ్ళిద్దరూ కూడా ఆ లెవెల్లో కనుక సక్సెస్ అయితే, గ్లోబల్గా కనుక సక్సెస్ అయినట్టయితే, బికాజ్ A22 కూడా చాలా కంట్రీస్లో రిలీజ్ అవ్వబోతుంది. అది ఎన్ని అనేది పర్టికులర్గా మనకి నెంబర్ అయితే తెలియదు కానీ, బట్ ఇది కూడా చాలా కంట్రీస్లో రిలీజ్ అవ్వబోతుంది. సో వన్స్ ఇది కూడా అన్ని కంట్రీస్లో రిలీజ్ అయినట్టయితే, అంటే హ్యూజ్ లెవెల్లో రిలీజ్ అయ్యి దీనికి కూడా మంచి రీచ్ కనుక, మంచి రెస్పాన్స్ కనుక వచ్చినట్టయితే, లైక్ ఇప్పుడు కొన్ని వేరే హాలీవుడ్ కంపెనీస్తో వీళ్ళు కూడా టైఅప్ అయ్యి అట్లా కనుక చేసుకుంటూ వచ్చి అల్లు అర్జున్ గారికి ఆ పాన్ ఇండియన్ మార్కెట్తో పాటుగా పాన్ వరల్డ్ మార్కెట్ కూడా వచ్చి, రాజమౌళి గారికి కూడా పాన్ ఇండియన్ మార్కెట్తో పాటుగా పాన్ వరల్డ్ మార్కెట్ వచ్చి, ఆయనకు ఆల్రెడీ పాన్ వరల్డ్ మార్కెట్ కొంతవరకు వచ్చింది బికాస్ ఆఫ్ RRR. బట్ అది థియేట్రికల్గా ఎంతవరకు కన్వర్ట్ అవుతుంది అనేది మనకు వారణాసి చెప్తుంది. సో ఈ వారణాసి ఇటు అల్లు అర్జున్ గారి అట్లీ గారి సినిమాతో ఈయన వీళ్ళిద్దరూ కూడా పాన్ వరల్డ్ మార్కెట్స్ని వన్స్ గ్రాప్ చేసి, వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేసి, తర్వాత వీళ్ళిద్దరూ కనుక కలిసి వచ్చినట్టయితే పోతుంటుంది తెలుసా బాక్స్ ఆఫీస్ దగ్గర. నిజంగా చెప్తున్నా, అది అలా ఇలా ఉండదు. అదొక సెన్సేషన్, అదొక విధ్వంసం, అదొక మారణహోమం. అది ఇంక చెప్తున్నాడు కదా, అది ఇంకా ఆ టైంలో ఎలాగైపోద్దంటే ఇంకా బాలీవుడ్ వాళ్ళకని కాదు, కోలీవుడ్ కాదు, మాలీవుడ్ కాదు, టాలీవుడ్లో కూడా కాదు, ఏ ఇండస్ట్రీ అని కాదు, మొత్తం ఎవ్వరికీ నిద్రపడ్డదు ఇండియా సైడు. అంటే పాజిటివ్గా ఉండేటోళ్ళకి బాగానే ఉంటుంది, నెగిటివ్ మైండ్ సెట్ వాళ్ళకి చెప్తున్నా. ఇంకా హాలీవుడ్ సైడ్ వాళ్ళకి కూడా ఓకే, ఇన్నాళ్ళు మన సినిమాలే వరల్డ్ వైడ్ మార్కెట్ని పుల్ చేస్తున్నాయి అనుకుంటుంటే ఇప్పుడు ఇండియన్ సినిమా కూడా వస్తుంది. సో ఇండియన్ సినిమా కూడా మనకు కాంపిటీషన్ అవుతుంది. ఇండియన్ సినిమా కూడా ఐమాక్స్ కోసం తీస్తున్నారు, ఫుల్ స్కేల్లో తీస్తున్నారు. వాళ్ళ విజన్ కూడా మారుతోంది, వాళ్ళ స్కేల్ మారుతోంది, వాళ్ళ బడ్జెట్స్ మారుతున్నాయి. సో ఒక రీజన్కే పరిమితం అయిపోయిన సినిమాలను ఇప్పుడు తీసుకొని వచ్చి వాళ్ళు గ్లోబల్గా, నేషనల్గా రిలీజులు చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఇక వాళ్ళు కూడా మన కాంపిటీషన్ అనుకునే సిచ్యువేషన్ వస్తుంది వీళ్ళిద్దరు సినిమా కనుక పడితే. దట్ ఈస్ ఫర్ ష్యూర్. వీళ్ళిద్దరు సినిమా కనుక పడితే మినిమం టు మినిమం మనం 5,000 కోట్లు లెక్కేసుకోవచ్చు మనం. అంటే ఎందుకంటున్నానంటే ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళ సినిమా వస్తుంది, ఇప్పుడు అప్పుడే రాదు వాళ్ళదైతే, మాత్రం టైం పడుతుంది. సో మేబీ మహాభారతంలో అల్లు అర్జున్ గారు ఉండే ఛాన్స్ అయితే ఉంది ఇన్ కేస్ ఒకటి పాసిబుల్ అయినట్టయితే. బట్ జనరల్గా అల్లు అర్జున్ గారికి ఏంటంటే వేరే వాళ్ళతో కలిసి చేయడం కంటే ఆయనకు ఒక్కరే చేయడం అంటేనే నచ్చుతుంది. మరి మహాభారతం ఒక్కరే చేస్తానంటే అవ్వదు కదా. సో అందుకని నాకు తెలిసి మరి ఏమో చేస్తారా లేదా అనే క్వశ్చన్ మార్క్ ఉంది నాకైతే. బట్ స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ లైక్ రాజమౌళి గారు అంటే అల్లు అర్జున్ గారు వెళ్తారు, అందులో నో డౌట్. సో ఖచ్చితంగా మహాభారతంలో ఈయన ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఆ మహాభారతానికి అల్లు అర్జున్ గారి వల్ల కూడా చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ అడ్వాంటేజ్ ఉంటుంది ఒకవేళ ఆయన కనుక తీసినట్టయితే. అండ్ రాజమౌళి గారి అడ్వాంటేజ్ ఎలాగో ఉంటుంది, ప్రభాస్ గారి అడ్వాంటేజ్ ఉంటుంది, ఇలా చాలామంది యాక్టర్స్ ఉంటారు మన వాళ్ళు, అందరికీ కూడా వాళ్ళ అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. అండ్ మహేష్ బాబు గారు మేబీ కృష్ణుడిగా చేయొచ్చు, ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు చేయొచ్చు, వీళ్ళందరూ చేయొచ్చు, నాని గారు ఉంటారు, అందరూ ఉంటారు. సో అప్పుడు ఇంకా చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ ఏమంటారు హెల్ప్ అయితే ఉంటుంది. సో చాలా హ్యూజ్ లెవెల్లో కలెక్ట్ చేస్తారు. బట్ వీళ్ళిద్దరూ ఒకవేళ నార్మల్గా ఒక సెపరేట్ సినిమా కనుక తీసుకున్నట్టయితే మాత్రం అది కూడా మనం ఒక 5,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు వరల్డ్ వైడ్ రిలీజ్లు అయితే ప్లాన్ చేసి.
సో దట్ ఈస్ ఫర్ షూర్ అనమాట. అది మ్యాటర్ అయితే. సో చూద్దాం మరి ఇంకా వీళ్ళు ఎప్పుడు తీస్తారో ఏమో. అండ్ వీళ్ళిద్దరూ కనుక సినిమా తీసినట్టయితే అది స్కేల్ పరంగా కూడా అంటే ఒక మినిమం ఒక 2,000 కోట్ల బడ్జెట్తో, ఏదో తక్కువలో తక్కువ అట్లా ఏదో కొంచెం అట్లా ఖర్చుల కోసం కావాలి కాబట్టి సినిమా తీయాలంటే ఓ 2,000 కోట్ల బడ్జెట్తో తీసేస్తారు సినిమా ఇద్దరు కలిసి. అది అలా ఉంటుంది అనమాట వీళ్ళిద్దరూ కలిపి కనుక సినిమా చేస్తే. దట్ ఈస్ ఫర్ ష్యూర్. అది గుర్తుపెట్టుకోండి ఇంకా. సో వన్స్ వీళ్ళిద్దరు సినిమా వస్తే మటుకు చాలా అంటే చాలా పీక్స్లో ఉంటుంది, బేవత్సం ఉంటుంది. బట్ అది కష్టం నాకు తెలిసి, రాకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సెపరేట్గా మహాభారతంలో వీళ్ళిద్దరూ కలిపి అంటే వీళ్ళ కాంబో మనం చూడొచ్చు. రాజమౌళి గారు, అల్లు అర్జున్ గారు, వీళ్ళ కాంబినేషన్ మనం మహాభారతంలో చూసే ఛాన్స్ అయితే ఉంది. సో దట్ ఈస్ ఫర్ షూర్ అనమాట. సో అది పాయింట్. సో మరి చూద్దాం మరి ఇంకా ఏం చేస్తారో మరి ఇంకా ఆయనకే తెలియాలి ఇంకా. సో అది. సో మీరేమనుకుంటున్నారు, అసలు వీళ్ళ కాంబో ఉంటుంది అనుకుంటున్నారా? అదర్ దాన్ మహాభారతం కాకుండా వీళ్ళ కాంబో ఉంటుంది అనుకుంటున్నారా? నేనైతే ఏమో డౌటే నాకైతే మాత్రం. సో కొంచెం ఏమో అవ్వకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందో కదా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి స్మైత్రం ఎక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్.